ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి ముఖ్యమైన గమనిక. హజ్ 2026 యాత్ర కోసం దరఖాస్తు గడువును పొడిగించారని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఉంది. విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ ద్వారా వెళ్లే వారికి ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ యాత్రకు దరఖాస్తు చేసుకునేవారు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని సూచించారు. మరోవైపు హజ్ 2025కి వెళ్లేందుకు విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ఎంపిక చేసుకున్న వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారందరికీ ₹72 లక్షలు మంజూరు చేసిందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ 2025 యాత్రకు వెళ్లేందుకు కొందరు విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకున్నారు. తగినంత మంది యాత్రికులు లేకపోవడంతో విమాన సర్వీస్ రద్దు చేశారు. దీంతో వారంతా హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లారు. వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని గతేడాది ప్రభుత్వం చెప్పింది. దీంతో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ఎంచుకున్న వారికి ₹72 లక్షలు విడుదల చేశారు. అంతేకాక ఏపీ నుంచి 2026లో హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా శుభవార్త చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకుంటే ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సాయంత్రంలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరోవైపు అమరావతి సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శాఖకు సంబంధించిన ఆస్తుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఆ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ ఆస్తుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. దీని ద్వారా ఆస్తులను సక్రమంగా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర హజ్ కమిటీ సీఎం చంద్రబాబును కలిసింది. శాశ్వత హజ్ హౌస్ కట్టడానికి విజయవాడ గుంటూరు దగ్గర నేషనల్ హైవే పక్కన 5 నుంచి 6 ఎకరాల స్థలం కావాలని కోరారు. సిఆర్డీఏ ద్వారా స్థలం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. 2026లో హజ్ యాత్ర కోసం విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వారం క్రితం గన్నవరం విమానాశ్రయం ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. దీనికి స్పందిస్తూ విజయవాడను హజ్ ఎంబార్కేషన్ పాయింట్గా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ఇకపై హజ్ యాత్రకు వెళ్లే వారికి ఎంబార్కేషన్ పాయింట్గా ఉంటుంది.